कुछ बन मेरी सुना, पल तो पुकारे सुना, प्रभु सुना पुकारे, प्रभु सुना पुकारे। भजन मेरे मन मेरे सुना, मन तो पुकारे सुना, प्रभु सुना पुकारे, प्रभु सुना पुकारे। ఒక్కరు పరిపాలించడం మంచిదా అని చెప్పేసి వారికి క్వశ్చన్ వేస్తాడు. నేను మీ వాడినే, ఎవరు చెప్పాలి, ఎవరిని వాళ్ళ తన వైపు తిప్పుకున్నాడు అనమాట. నేను మీ వాడినే. షెకెముకు వచ్చాడు, అబీమెలెకు ఎందుకు వచ్చాడు? ఈ 70 మంది నీ మీద అధికారిగా ఉండడం మంచిదా లేకపోతే నేను ఒక్కడే ఉండడం మంచిదా అని వాళ్ళని తన వైపు తిప్పుకుంటున్నాడు. ఎవరిని తిప్పుకుంటున్నాడు? షెకెము వారిని. ఓకేనా? ఇశ్రాయేల్ జనాంగం షెకెము వారిని తన వైపు తిప్పుకుంటుంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, షెకెము వాళ్ళు ఏమనుకుంటారంటే అబీమెలెకు మనవాడే, మనతో ఉన్నవాడని చెప్పేసి కొంచెం పాజిటివ్గా తన వైపు తిరుగుతారు. కొంచెం పాజిటివ్గా తన వైపు అబీమెలెకు తిరిగిన వెంటనే అబీమెలెకు ఏం చేస్తాడంటే ఆ 70 మందిని కూడా ఒకే రాతి మీద వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు. అర్థమవుతుందా? 70 మందిని కూడా మొత్తం ఒక రాతి మీద చంపేస్తాడు. ఎరుపాయలు గిద్యోను ఒక సహోదరు అనమాట. ఎరుపాయలు కుమారుల్ని, తర్వాత గిద్యోను కుమారుల్ని 70 మందిని కూడా మొత్తం ఒకే రాతి మీద వాళ్ళందరినీ కూడా చంపి పడేస్తాడు. అయితే అందులో చిన్నవాడైన యోతాము మాత్రమే తప్పించుకుంటాడు. ఒక్కడి తప్పించుకుంటాడు. ఎవరన్నా? యోతాము. పేరు చెప్పండి. ఒక్కడి తప్పించుకుంటాడు. మిగిలిన వాళ్ళందరినీ కూడా ఎక్కడ చంపేస్తాడు? ఒకే అబీమెలెకు మొత్తం వాళ్ళందరినీ కూడా ఒకే రాతి మీద చంపేసరికి తను ఒక్కడు తప్పించుకుంటాడు. ఓకేనా? ఎప్పుడైతే ఒక తప్పించుకుని పారిపోతాడు. తప్పించుకుని పారిపోయిన తర్వాత షెకెము వారికి ఇప్పుడు ఎవరున్నారు? ఎవరు లేరు. ఏమో వీళ్ళ మనసు మారొచ్చేమో, వీళ్ళని రాజుగా పెట్టుకుంటాడేమో అని చెప్పేసి ఆ యొక్క మైండ్ సెట్ వాళ్ళందరినీ కూడా చంపేశారు. అప్పుడు షెకెము వారు ఏం చేశారంటే అబీమెలెకుని రాజు వాళ్ళ మీద న్యాయాధిపతిగా నియమించుకుంటారు. కాబట్టి న్యాయాధిపతిగా ఇప్పటి వరకు కూడా గిద్యోను వరకు కూడా దేవుడు నియమించుకున్నాడు. కానీ అబీమెలెకుని తనకు తానే న్యాయాధిపతిగా తాను ఏర్పరచుకున్నాడు అనమాట. కాబట్టి దీనికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. ఇశ్రాయేల్ జనాంగం మీద వారి మీద అధిపతిగా ఉండాలని చెప్పేసి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. కానీ తనకు తానే వాళ్ళందరినీ చంపేసి, అర్థమవుతుందా? వాళ్ళందరినీ చంపేసి న్యాయాధిపతిగా నిలబెట్టి షెకెము వారు ఏం చేస్తారంటే మస్తకి వృక్షం కింద తనకి న్యాయాధిపతిగా నియమిస్తారు. ఏ వృక్షం కింద? మస్తకి వృక్షం కింద తనని న్యాయాధిపతిగా నియమిస్తారు. ఎప్పుడైతే తన న్యాయాధిపతిగా నియమించిన తర్వాత యోతాము చాలా రోధిస్తాడనమాట. చాలా బాధపడతాడు. బాధపడి అప్పుడు షెకెము వారి దగ్గరికి వెళ్తాడు. షెకెము వారి దగ్గరికి వెళ్ళి మీరేం చేస్తున్నారు? నా తండ్రి గిద్యోను మీ కొరకు తన ప్రాణం కూడా లెక్క చేయకుండా దీని గురించి చెప్తున్నాడు. ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. ముళ్ళ వంటి వాడు అన్నట్టు ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. చెట్లన్నీ కలిసి అంట వెళ్ళి, బైబుల్లోనే ఉంది, చెట్లన్నీ కలిసి వెళ్ళి మీరు మా మీదికి రాజుగా ఉండు అని చెప్పేసి ఒలివ చెట్టు దగ్గరికి చెట్లు అడుగుతాయంట. అడిగినప్పుడు ఒలివ చెట్టు అంటదంటే నాది శ్రేష్టమైన ఆయిల్ కదా, ఆయిల్ కదా, ఆలివ్ ఆయిల్ కదా, నా దగ్గర ఉన్న ఈ శ్రేష్టంని నేను మనుషులకు ఇవ్వకుండా నేను చెట్ల మీద అధికారిగా నేను ఉండను అని చెప్పినట్టు మళ్ళీ అలాగే అంజూర చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అంజూర చెట్టు కూడా అలాగే ఉంటుందండి. నా ఊళ్ళో ఉన్న మాధురిలో కూడా నేను రాజుగా ఉండను. నెక్స్ట్ ద్రాక్ష కూడా అలాగే ఉంటుంది. నేను ద్రాక్ష రసాన్ని నీ మనుషులకి ఇవ్వకుండా అధిపతిగా నేను ఉండను అన్నప్పుడు చెట్లన్నీ కలిసి ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్తాయంట. ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి నీకు మా మీద రాజుగా ఉండంటే ముళ్ళ చెట్టు పెడతంటే మీరందరూ నన్ను కోరుకుంటున్నారు, అయితే నా నీడలోకి రండి, లేకపోతే మీ అందరినీ దగ్గించి వేస్తారు. ముళ్ళ చెట్టు దగ్గర ఏడు ఉండదా? ఉండదు కదా. అది సేమ్ అబీమెలెకు సింబాలిక్ గా తన యోతాము ఎగ్జాంపుల్ చెప్తారు. మీరు ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్తున్నారు అని అర్థమవుతుందా? ఇది ఎగ్జాంపుల్ తను చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత వారిని న్యాయాధిపతిగా ఉంటాడు. అయితే
కాలి చేతుల వేళ్ళని నరికివేసి తన భోజనం బలకి పెట్టుకున్నాడా? తనకేం జరిగింది? సేమ్ అదే పనిష్మెంట్ వచ్చిందా లేదా? సేమ్ ఇదే తన రాజుగా నియమించుకోవడానికి, తన న్యాయాధిపతిగా నియమించుకోవడానికి తన సొంత సహోదరులను చంపేశాడు అనమాట. అర్థమవుతుందా? ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత మనకి యోతాము ఎప్పుడైతే ఈ వివరణ ఉపమానము అభిమేలు గురించి చెప్తాడో అప్పుడు అయినా సరే షెకెము వారు వినకుండా తనని రాజుగా నియమించుకుంటారు. రాజుగా నియమించుకున్నారు, న్యాయాధిపతిగా నియమించుకుంటారు. న్యాయాధిపతిగా నియమించుకున్న తర్వాత 3 సంవత్సరాలు వారి మీద న్యాయాధిపతిగా తను ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు ఉంటారు? అయితే అప్పుడు దేవుడు ఏం చేస్తారు తెలుసా? షెకెము వారి మీదకి, అభిమేలు వారి మీదకి వాళ్ళ మీద దురాత్మ రప్పించి వాళ్ళకే గొడవ అవుతుంది అనమాట. వాళ్ళ మీదకి వాళ్ళకి గొడవ అయ్యి గాలు అనే అతను పుట్టుకొస్తాడు. గాలు అనే అతను పుట్టుకొచ్చి అంటాడు, అతను ఎవరు? అభిమేలకి ఎవరు? మన మీద యజమాని చేయడానికి చేస్తే షెకెము వారు చేయాలి. అతను ఎవరు? మన మీద నిలబడి చేస్తున్నాడు అని చెప్పేసి ఇతను అంటూ ఉన్నప్పుడు ఇతను ఇలా మాట్లాడుతున్న మాటలన్నీ కూడా అభిమేలు ఒక